నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటేనే మీడియా హడావుడి హైపు దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇదిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం అది ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదు ఒక రకంగా, సాక్షి తప్ప. కాబట్టి ఆయన దాన్ని ప్రచారం చేసుకోలేరు, చేసిన దాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఓటమి కూడా చూసాము. అది కూడా దారుణంగా. అయితే ఇక బాబు గారు వచ్చిన దగ్గర నుంచి మంచి జోష్లో తెలుగుదేశం మీడియా వార్తల్ని వండి వాచడం కనిపిస్తూ ఉంది. నిజంగా అసలు అంటే 5 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి అక్కడి నుంచే స్టార్ట్ అయినట్టుగా ఉంటా ఉంది. అయితే ఈరోజు ఒకటి ఆశ్చర్యకరంగా అంటే తెలుగుదేశం సోషల్ మీడియాలో ఈరోజు బాగా షేర్ అవుతున్నటువంటి ఇదనమాట. మా బాబే అని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దెబ్బలు తరుచుకుంటా షేర్ చేసుకున్నటువంటి ఇది ఏంటంటే, ఆ వీడియో ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. ఈ రివ్యూలో ఒక ఆఫీసర్ చెప్తా ఉన్నారు, ఎప్పటికల్లా పూర్తవుతుంది చెప్పమంటే ఆయన గారు డిసెంబరు 30, 2026 వరకు, అంటే ఇంకా దాదాపుగా 2 సంవత్సరాల 5 నెలలు 6 నెలల పైన టైం ఉంది. కాంట్రాక్ట్ టైం అంటే లేదు, కాంట్రాక్ట్ టైం కాదు, అసలు డేటు అసలు ఎగ్జాక్ట్గా ఎప్పటికల్లా దాన్ని మనం అంటే ఓపెన్ చేస్తామో చెప్పమని చెప్పేసి 1-2 సార్లు అడుగుతూ ఉంటారు. కావాలంటే వినండి మీరే ఒకసారి, దీని మీద మీరు ఒకసారి వినొచ్చు కూడా. Due date for opening? Sir, we expecting sir to complete. No, don't expect. Now what is the due date I am asking you? Due date is Very clear. ఎగ్జాక్ట్ డేట్ టైం కూడా చెప్పమని అడిగారు, వినండి. 30th December 2026 as per the contract, sir. Not contract. You want the time. Where time is విన్నారు కదా ఎంత గట్టిగా నొక్కి అడుగుతున్నారో. 30th June 2026. 30th June 2026. From now onwards how many months? This come exact 2 years, sir. 24 months. ఓకే, విషయానికి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్గా తీసుకొని నిర్మించినటువంటి ఎయిర్పోర్టు. దాన్ని పూర్తి చేయాలని, ఆయన హయాంలోనే పూర్తి చేయాలని బాగా కూడా పనిని ఉరుకులు పెట్టించి పని చేయించారు. అయితే ఆ పూర్తయిన పని అంటే ఎవడికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గట్టిగా అంటే మెడలు వంచి దాని ప్రారంభోత్సవం చేపిస్తున్నారనమాట. దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు జబ్బలు తెచ్చుకోవటం. అయితే నేనేమంటున్నానంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అభివృద్ధి ప్రదాత కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు అమరావతి రాజధాని, అంతర్జాతీయ రాజధాని నగరం అమరావతికి డేట్లు పెట్టండి. ఇట్లా ఈ రకంగా ఎండ్ డేట్ ఎగ్జాక్ట్గా ఎప్పటికల్లా ప్రారంభమవుతాయో డేట్లు పెట్టి దాన్ని పూర్తి చేయండి. అప్పుడు నిజంగా బాబు గారు పూర్తి చేశారనుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు నువ్వేదో గట్టిగా నొక్కి చేయించి ఆల్రెడీ 80-90% పనులు పూర్తి అయినటువంటి ఎయిర్పోర్ట్ అది. దానికి ఏదో పెద్ద అంటే మీడియాలో హైప్ చేసుకోవటం అనమాట. ఏమీ చెయ్యకపోయినా సరే మొత్తము బాబే చేశాడు. 400 సంవత్సరాలలో రూపుదిద్దుకున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని చంద్రబాబు నాయుడు మాత్రమే కట్టారని ఎట్లయితే చెప్పుకుంటారో, అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇంకా మొత్తం చంద్రబాబు తప్ప ఎవరూ చేయలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం తప్ప దీని వెనకాల ఏమీ లేదు. దయచేసి ఇట్లాంటి పోసగోలు కబుర్లు ఆపండి. మీరేం చేస్తారో చెయ్యండి. మీరు ఏమి ప్రజలకు చేసి నిరూపించుకోండి తప్ప ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసి పబ్లిక్ని ఇంకా మభ్య పెడితే ఓట్లు వేస్తారనుకోవటం కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇక మరొక వీడియోతో కలుద్దాం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మీ యొక్క యాక్టివిటీని మా వీడియో మీద ఉంచమని కోరుతా ఉన్నాను. మరిన్ని ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు మీరు ఒక ఉత్సాహం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ.